దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారము. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈ కాలంలో మనకు వచ్చే జబ్బులకి మనం నివసించే జీవన శైలి లేదనుకుంటే మనం తీసుకునే ఆహారం కానీ లేదా వివిధ రకాలైన బ్యాక్టీరియా వల్ల కానీ జబ్బులు వస్తాయి అనుకుంటాం. కానీ మనం మానసికంగా ఆలోచించే దాన్ని బట్టి కూడా మనకు జబ్బులు వస్తాయి అనేది ఈరోజు మనము మన డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. ఈరోజు మనతో ఉన్నారు విష్ హెల్త్ ఫౌండర్ డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు మనం చాలామంది ఎక్కువగా జనాలు స్ట్రెస్తో బాగా ఇబ్బంది పడుతున్నారు. అంటే మన ఆలోచనలు మనకు వచ్చే జబ్బులకి కారణం అవుతాయా సార్? ఖచ్చితంగా. మన ఆలోచనలు మనకు వచ్చే జబ్బులని ప్రభావితం చేయడం కానీ జబ్బులకు కారణం అవటం కానీ ఖచ్చితంగా అవకాశం ఉంది. మనం అందరం ఏమనుకుంటామంటే మనకి ఈరోజు వచ్చే ప్రాబ్లమ్స్ కామన్గా వచ్చేటి మన ఆహారంలో లోపాల వల్ల వచ్చినాయా, లేదా కొన్ని బ్యాక్టీరియా వైరస్ల వల్ల వచ్చినాయా, లేదా మన జీవన శైలిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకుంటాం. కానీ ఎవరు కూడా, ఈవెన్ చాలామంది డాక్టర్లు కూడా అసలు మన ఆలోచనలు, మన మానసిక పరిస్థితి, మన స్ట్రెస్ వీటి వల్ల కూడా మన జబ్బులు ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ ఆలోచనలే వాడుకొని మనం జబ్బులని ట్రీట్మెంట్ రివర్స్ కోసం కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మనకి బాగా అంటే మన ఆలోచన అనేది మనకి కరెక్ట్గా అనేది లేకపోతే అది మన బాడీ మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎటువంటి జబ్బులు వస్తాయి సార్ ఇలా ఉంటే? జనరల్గా క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా మన ఇమోషన్స్ వల్ల డిస్టర్బ్ అవ్వచ్చు. మీరు కామన్గా ఆలోచించే చిన్న చిన్న సమస్యలు కూడా మన ఇమోషన్స్ అప్సెట్ అయినప్పుడు, ఉదాహరణకు మనకు అసిడిటీ ప్రాబ్లం ఉంది, ఇంకొకటి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటారు. అంటే మోషన్స్ గ్యాస్ అవ్వటము, రోజులో 20 సార్లు 10 సార్లు లూజ్ మోషన్స్ అవ్వడం, లేదా సడన్గా మోషన్స్ అవ్వకపోవడం, దీన్ని ఒక ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటారు. కొన్ని రకాల కీళ్ళ నొప్పులు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, స్పాండిలైటిస్ అని, క్రాన్స్ డిసీజ్ అని, యాంకలోజింగ్ స్పాండిలోసిస్ అని, సింపుల్గా మైగ్రేన్స్, సింపుల్ మీ అసిడిటీ, ఇవన్నీ కూడా మన ఆలోచనలకు ఖచ్చితంగా కనెక్టెడ్ ఉంటాయి. అయితే చాలామంది డాక్టర్లు, ముఖ్యంగా అలోపతి వైద్య శాస్త్రంలో, వాళ్ళకు కూడా తెలుసు పాపం ఇతనికి స్ట్రెస్ ఉంది, అమ్మ స్ట్రెస్ తగ్గించుకోండి అని చెప్తారు. కానీ ఆ స్ట్రెస్ని వాడుకొని, మీ ఆలోచనల విధాన్ని వాడుకొని ట్రీట్మెంట్గా ఉపయోగించే పద్ధతి కేవలం హోమియోపతి సైన్స్లోనే అటువంటి అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. అంటే మన ఆలోచనలను బట్టి, మనకు వచ్చిన జబ్బును బట్టి రెండింటికి కనెక్ట్ చేస్తూ మనం మెడిసిన్ ఇవ్వచ్చు. మెడిసిన్ ఇవ్వడం ద్వారా మీ ఆలోచనలు నేను కొంతవరకు మ్యానిపులేట్ చేసినా దాని ప్రభావం మన శరీరంలో జబ్బు ఏదైతే కారణం అవుతుందో దాన్ని మనం న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉంది. అంత అద్భుతమైన సైన్స్ హోమియోపతి. ఓకే సార్, ఇప్పుడు చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తారు, లేదనుకుంటే పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి మీరేం చెప్పగలరు? మన ఆలోచనల వల్ల జబ్బులు ఎందుకు కారణం అవుతాయని మీకు అర్థం చేసుకోగలిగితే అసలు అలా ఆలోచించడం ఎంత ప్రమాదకరం మీకు అర్థమవుతుంది. ఉదాహరణకు మీరు మామూలుగా రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నారు, సడన్గా ఒక నాగుపాము మిమ్మల్ని క్రాస్ చేసింది అనుకోండి, సడన్గా మీరు ఆగిపోతారు, గుండె వేగంగా కొట్టుకుంటుంది, ముఖం ఎర్రగా కందిపోయినట్టు అవుతుంది. ఇక్కడ ఏం జరిగింది మీరు ఒకసారి ఆలోచిస్తే, మిమ్మల్ని ఎవరు కొట్టలేదు, మీ గుండెని ఎవరు కదిలించలేదు, కానీ ఆ చూడడం వల్ల, అంటే చూడటం అనేది ఒక ఆలోచనే కదా, చూసిన తర్వాత మీ బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళింది, సిగ్నల్ ఆటోమేటిక్గా రియాక్ట్ అయింది, రియాక్ట్ అయ్యి మీ గుండెని వేగంగా కొట్టుకునేటట్టు చేసింది, తద్వారా మీకు సర్క్యులేషన్ పెరిగి ముఖం ఎర్రగా అయిపోయింది. ఆ పరిస్థితి ఎందుకు అవుతుంది అంటే స్ట్రెస్ రెస్పాన్స్ అన్నమాట ఇది. అంటే మనకు ఒక ప్రమాదం ఉంది, ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాలా లేకపోతే ఈ ప్రమాదం నుంచి పారిపోవాలా, ఈ రెండు డిసైడ్ చేయడానికి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మైక్రో సెకండ్లో మీకు ఇవన్నీ యాక్టివేట్ అయిపోతాయి. మీకు అంత ఎనర్జీ కావాలి, దాన్ని ఫైట్ చేయాలన్నా లేదు పారిపోవాలన్నా మీకు అంత ఎనర్జీ కావాలి. అలాంటిది ప్రతిరోజు జరిగింది అనుకోండి, ఉదాహరణకు మీకు ఒక స్ట్రిక్ట్ బాస్ ఉన్నాడు, స్ట్రిక్ట్ బాస్ మీరు ఆఫీస్కి వెళ్ళగానే రోజు ఇదే పని చేస్తున్నాడు అనుకోండి, మీరు ఎప్పుడు కంటిన్యూస్గా మీ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. లేదు భార్యాభర్తల గొడవలు, లేదు ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే స్కూల్లో పిల్లలకి టీచర్లు, ఒక స్ట్రిక్ట్ మాస్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ మాస్టర్ని చూసినప్పుడల్లా మీకు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఒక గుండెలో భయం అవుతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరూ స్ట్రెస్తో ఇబ్బంది పడుతున్నారు. కరెక్ట్. ఆ స్ట్రెస్ వల్ల మీకు బ్రెయిన్లో ఏమవుతుందంటే న్యూరో కెమికల్స్ రిలీజ్ అవుతాయి. మన ఒక ఆలోచన రాగానే న్యూరో కెమికల్స్ అంటే ఇది ఒక మెసెంజర్ లాంటిది అనమాట. మన ఆలోచనలు కెమికల్ రూపంలో బాడీ పైన వెళ్ళి కార్టిజాల్స్ కానీ, లేకపోతే ఒక్కొక్క హైపోథెలామో పిట్యూటరీ అడ్రినలిన్ యాక్సిస్ అంటారు. హైపోథెలామో పిట్యూటరీ యాక్సిస్ అంటే మన బ్రెయిన్ ఆలోచన
కెమికల్ రూపంలో మారి మీ శరీరంలో ఫిజికల్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇది దాని వెనక సైన్స్. అడ్రినలిన్ యాక్సిస్ ట్రిగ్గర్ అయినప్పుడు ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే మీరు స్ట్రెస్లో ఉంటారో మిగతా పనులన్నీ సప్రెస్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ బతికుండాలి, తర్వాత మీ మిగతా కార్యక్రమాలు. అందుకని అన్ని యాక్షన్స్ అన్ని ఆగిపోయి ఓన్లీ మీరు ఫైట్ చేయాలా, పారిపోవాలా, ఈ రెండే ఉంటాయి. సో అది కంటిన్యూస్గా జరుగుతుంది అనుకోండి, అప్పుడు కంటిన్యూస్గా మీకు గుండె వేగం కొట్టుకుంటుంది, కంటిన్యూస్గా మీ వేరే హార్మోన్స్ అన్ని ఇనాక్టివ్ అయిపోవడం లేకపోతే మాల్ ఫంక్షన్ చేయడం వల్ల లాంగ్ రన్ లో చాలా జబ్బులు వస్తాయి. సో మన బాడీ అఫినిటీని బట్టి, మన జెనెటిక్ పరిస్థితిని బట్టి వాళ్ళ శరీరంలో కొన్ని జబ్బులు వస్తాయి. దానికి కూడా వేరే వేరే సైన్సెస్ ఉన్నాయి. జబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి సార్ ఈ థాట్ ప్రాసెస్ అనేది? మనకి కరెక్ట్. మనకు చాలా మంది మన మిగతా వైద్య శాస్త్రంలో మీకు స్ట్రెస్ ఉందంటే తగ్గించుకోండి అని చెప్తారు, కానీ దాన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి? ఒకటి కౌన్సిలింగ్, రెండు అసలు మన ఆలోచనలే మనకు శత్రువు అనే విషయం మనకి తెలియాలి. ఫస్ట్ దాని నుంచి ఎలా బయటపడాలనే ప్రయత్నం చేయాలి. యద్భావం తద్భవతి అన్నారు మన పురాణాల్లో చెప్తే. అంటే మన ఆలోచనలు, మనం ఎట్లాంటి ఆలోచనలు చేస్తే మన భావం ఎలా ఉంటే మన ప్రాప్తం కూడా అదే జరుగుతుంది. ప్రాప్తం అదే జరుగుతుంది అంటే బయట ఉండే పరిస్థితులు కాదు. యద్భావం తద్భవతి అంటే మన శరీరంలో కూడా అట్లాంటి మార్పులే జరుగుతాయి. అంటే మన ఆలోచనలకు మన శరీరంలో ప్రతి కణం రియాక్ట్ అవుతుంది, రెస్పాండ్ అవుతుంది. సో మనకు మంచి ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, మీ అన్ని శరీరంలో పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి మంచి జరిగే శరీర ప్రక్రియలన్నీ యాక్టివేట్ అవుతాయి. అదే మీరు నెగటివ్ హార్మోన్స్, అంటే స్ట్రెస్ ఉంది, లేకపోతే భయం ఉంది, కోపం ఉంది, అసూయ ఉంది, ఇవన్నీ బయట జరగవు, మీ మనసులోనే జరుగుతాయి. కాబట్టి మీ మనసులోనే ఆ నెగటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి, మీ శరీర భాగాలను ఎఫెక్ట్ చేస్తాయి. సో మనసుకి మైండ్ కి సంబంధం ఉందంటారా? మనసుకి, శరీరానికి, మనసుకి జబ్బులకు సంబంధం ఉంది. ఉదాహరణకి మీకు ఎవరైనా శత్రువు ఉన్నారు, వాడి నష్టం కోరుకుంటారు మీరు, లేకపోతే వాడి మీద కోపం ఉంది, బాధ ఉంది, నన్ను ఇలా చేస్తారు అలా చేస్తారని. వాడు మాత్రం మిమ్మల్ని మర్చిపోయి వాడి పని వాడు చేసుకుంటున్నాడు, వాడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ బాధ మన శరీరంలో మనం కంటిన్యూస్ ఆలోచించడం ద్వారా మనల్ని నష్టం చేసుకుంటున్నాం. మన శరీరంలోనే మార్పులు జరుగుతున్నాయి, మన బ్రెయిన్ లోనే మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి మనకే జబ్బులు వస్తాయి. కాబట్టి మన లోపల ఉండే ఏ బాధ అయినా సరే మనం వెంటనే దాన్ని బయటికి తీసేస్తే మనం కూడా సంతోషంగా ఉండగలం అంటారు. ప్రభు యేసు కూడా ఏం చెప్పారంటే, మీరు పశ్చాత్తాపడండి. మీరు పూజకి వెళ్ళేటప్పుడు మీ సోదరునితో ఉండే ఒక శత్రుత్వం ఏమైనా ఉందంటే ఫస్ట్ సోదరునితో శత్రుత్వాన్ని నువ్వు తీసేసి సోదరునితో కలిసిపోయి తర్వాత పూజకి రా. దాని అర్థం ఏంటంటే, ఇది ప్రభు యేసు మీకు రిలీజియస్గా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఒక డాక్టర్గా నేను చూసినప్పుడు దాని వెనుక ఎంతో నిగూఢమైన సైన్స్ ఉంది. ఎప్పుడైతే మీ అన్నతమ్ములతోటి, నీ సోదరునితోటి నువ్వు వెళ్ళి నువ్వు సంధి చేసుకుంటావో, నీ నెగటివ్ ఆలోచనలు అన్నీ పోయి పాజిటివ్ ఆలోచనలు అవుతాయి. కాబట్టి నీ ఆరోగ్యం బాగవుతుంది. అందుకనే ప్రభు యేసు చాలా సార్లు మనం బైబిల్లో చూస్తే స్వస్థపరిచేటప్పుడు ప్రభు యేసు ఏం చెప్తారు? నువ్వు పశ్చాత్తాపడు, నీ పాపాలు నువ్వు మన్నించుకో, నీ పాపాలు ఒప్పేసుకొని నువ్వు పశ్చాత్తాపడితే నీ ఆరోగ్యం బాగవుతుంది. దేవుడు ఏం చేస్తాడు? గుడ్డివాడికి మనం చూపునిచ్చినప్పుడు కూడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నీకు ఆరోగ్యం ప్రసాదిస్తుంది. కుష్టి వ్యాధులు కూడా అంతే, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీకు ఆరోగ్యం ఇస్తున్నా. సో అలా ఉండాలి అనుకుంటే వాళ్ళు ఎలా, అంటే ఎటువంటి పనులు చేస్తే వాళ్ళు అంత అంటే పాజిటివ్ మైండ్ తో ఉండగలుగుతారు? అవును, పాజిటివ్ మైండ్ తో ఉండగలుగుతారంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి మనకు ప్రాబ్లం ఎక్కడుంది. సరే, తప్పో ఒప్పో మనం మానవ మాత్రలం కాబట్టి కోపం, భయం, బాధ ఇవన్నీ మన సహజం. ఎక్కువసేపు వాటిల్లో ఆ పరిస్థితిలో ఉండకూడదు. కాబట్టి మనం మానసికంగా మనం కూడా ఒక ప్రయత్నం చేయాలి ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి. అందుకే యద్భావం తద్భవతి అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చాలా మంది ఇంటర్నేషనల్ రైటర్స్ పుస్తకాలు రాస్తున్నారు, అఫర్మేషన్స్ అని, పాజిటివ్ అఫర్మేషన్స్ అని. మీరు ఉదయం లేవంగానే ఐ విల్ బి వెరీ గుడ్ టుడే, ఐ కెన్ విన్ ద గేమ్ టుడే, లేకపోతే ఐ కెన్ మేక్ ఇట్ బెటర్ టుడే. సెల్ఫ్ మోటివేషన్ అనేది ఎందుకు? దాని అర్థం ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే అలా అనుకుంటారో, మీరు ఎప్పుడైతే మంచి విజువలైజ్ చేసుకుంటారో, మీ శరీరం మొత్తం కణం కూడా దానికి ప్రతిస్పందిస్తుంది. అలా మీ శరీరం కూడా దాంతో పాటు ఒక స్ట్రాంగ్ పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి మనకి. అప్పుడు మీ శరీరంలోనే రిపేర్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ రిపేర్ ప్రాసెస్ వల్ల మీరు ఏ మందులు చేయలేని ఒక గొప్ప పని మీకు మీ శరీరమే జబ్బు నయం చేస్తుంది. మనం చాలా కామన్ గా చూస్తే, ఆలోచించండి ఒకసారి, మీరు మొక్కుబడి చేసుకుంటారు కదా, లేకపోతే అంతోని వారి గుడికి వస్తా, లేకపోతే నేను అక్కడ గుడికి వస్తా, హిందువులైతే
వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తా, ముస్లిమ్స్ అయితే అప్పలాన దర్గాకి వెళ్తా, అక్కడికి వెళ్ళిన తర్వాత నా జబ్బు నయమైపోయింది అంటారు. ఇక్కడ ఏం జరిగింది? దేవుడు రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దేవుడు మీకు వరం ఇచ్చాడు, సరే వాట్ ఎవర్ అయిపోయింది. ఒక డాక్టర్గా చూస్తే మీరు బలంగా నమ్మారు, నేను ఫలానా చర్చికి వెళ్తే, ఫలానా 5 రోజులు వెళ్తే, లేకపోతే నేను ఫలానా వెలాంగినికి వెళ్ళి నేను నడుచుకుంటూ వెళ్తే నా జబ్బు నయమైపోతుంది అని మీరు బలంగా నమ్మారు, మనసా వాచా కర్మణ నమ్మారు. మీరు వెళ్ళారు, ప్రార్థన చేశారు. నమ్మినప్పుడు మీరు అక్కడ ఆ దేవుణ్ణి కలిసినప్పుడు, ఆ గుళ్ళో వెళ్ళినప్పుడు, చర్చిలో వెళ్ళినప్పుడు మీరు ఆ టచ్ అయినప్పుడు నాకు ఇప్పుడు విముక్తి కలుగుతుందని మీరు బలంగా నమ్మారు. నమ్మిన తర్వాత సిరీస్ ఆఫ్ ఇందాక మనం అనుకున్నాం కదా, న్యూరో కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అయ్యి ఆటోమేటిక్గా మీ శరీరంలో రిపేర్ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి మీకు మీ జబ్బు నయమైపోతుంది. అలా ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ఇది ఒక అద్భుతం అని మనం అనుకుంటాం, కానీ ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్. దాన్ని మనకు వచ్చే రెగ్యులర్ డిసీజెస్ లో కూడా జాగ్రత్తగా మాడ్యులేట్ చేస్తే మనం ప్రతి జబ్బుని కంట్రోల్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు రెగ్యులర్గా క్లినిక్లో మేము చూసే ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి 21 ఏళ్ల వయసులో విపరీతమైన డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ వచ్చింది, అవుట్ ఆఫ్ కంట్రోల్. రోజు పొద్దున సాయంత్రం ఇన్సులిన్ ఇంజెక్షన్ చేస్తున్నారు, అలాగే ట్యాబ్లెట్లు వేస్తున్నారు, అయినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు. చివరికి ఇలాగే ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా మన దగ్గరకు వచ్చారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందని చూస్తే, అమ్మాయికి 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సడన్ గా చనిపోయారు. జనరల్ గా చనిపోయినప్పుడు బాధ ఉంటుంది ఎవరికైనా. అమ్మాయి నాన్నకు చాలా అటాచ్డ్. ఎవరైనా ఒక నెల, 2 నెలలు, 6 నెలల్లో బయటపడాలి. అదే ప్రకృతి. కానీ ప్రకృతి విరుద్ధంగా 6 సంవత్సరాలైనా మీరు బయటపడకపోతే శరీరం ఖచ్చితంగా మీకు నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే మన ఆచార వ్యవహారాలలో కూడా 12వ రోజు మనం దశ దిన కర్మ అంటారు. ఇవి చేసి తర్వాత నెలకు ఒకసారి చేస్తారు, తర్వాత మీరు కొత్త బట్టలు వేసుకుంటారు. దీని అర్థం ఏంటి అంటే, మీరు అదే ఆలోచనలో ఉంటే పోయినోడు ఎలాగ రాడు, కానీ మీరు కూడా అనారోగ్యం బారిన పడతారు, నష్టం జరుగుతుంది అని చెప్పేసి మీరు నార్మల్ అయిపోవాలి. దాని వెనక సైన్స్ ఇది. సో ఆ అమ్మాయి అలా నార్మల్ అవ్వలేదు కాబట్టి ఎన్ని మెడిసిన్స్ వేసినా షుగర్ కంట్రోల్ అవ్వలేదు. 6 ఏళ్ళు అయినా కూడా నాన్న నిన్న చనిపోయినంత ఘోరమైన దుఃఖం, ఆ దుఃఖం ఉన్నంత కాలం ఇది కాదు. మన హోమియోపతి మెడిసిన్స్ ఆ దుఃఖము మనం వాళ్ళ నాన్నని తిరిగి తీసుకురాలేదు, కానీ దానివల్ల శరీరం పైన వచ్చే నెగటివ్ ఎఫెక్ట్ని మనం తగ్గించడం ద్వారా ఆఖరికి ఇన్సులిన్ ఆపేయగలిగాము, ట్యాబ్లెట్లు ఆపేసి షుగర్ రివర్స్ చేయగలిగాం. ఇది మనకు ఆలోచనలకు ఉన్న అంత పవర్. దాన్ని మనం మంచిగా వాడుకుంటే మంచి జరుగుతుంది, లేకపోతే దానివల్ల అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి ఒక చిన్న విరామం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతము. డాక్టర్ గారు, మనం ఇప్పుడు దాకా స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అడల్ట్స్లో అయినా సరే, లేదనుకుంటే వాటి వల్ల వచ్చే డిసీజెస్ గురించి తెలుసుకున్నాము. చిన్నపిల్లల్లో కూడా చాలా వరకు స్ట్రెస్ ఉంటుంది అంటున్నారు కదా, అంటే ఎలాంటి రకమైన స్ట్రెస్ ఉంటుంది, దాన్ని మనం ఎలా హీల్ చేసుకోగలము? ఓకే, చిన్నపిల్లల్లో అసలు స్ట్రెస్ ఉంటుందా? అంత చిన్నపిల్లలకి ఏం ప్రాబ్లం ఉంటుంది అని మీరు అనుకుంటారు. చాలా మంది ఇప్పుడు మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేదే ఒక పెద్ద స్ట్రెస్. ఉదాహరణకి ఒక పిల్లోని 3.5 సంవత్సరాల్లో మీరు ఎల్కేజీకి జాయిన్ చేస్తారు. మీరు ఎప్పుడైనా స్కూల్ గమనించుంటే సగం మంది పిల్లలు ఆడతా గెంతుతా స్కూల్కి వెళ్తారు, సగం మంది ఏడుస్తారు, అమ్మను వదిలిపెట్టలేరు, నేను స్కూల్కి వెళ్ళను అంటాడు. సో అది వాడి ఏజ్కి అది స్ట్రెస్సే కదా. సో సరే, కష్టపడి కన్విన్స్ చేసి స్కూల్కి పంపారు. స్కూల్ పంపితే ఎవరన్నా టీచర్ స్ట్రిక్ట్ ఉన్నారు, లేకపోతే గంభీరంగా ఉన్నాడు, వాడు భయపడతాడు ఈ టీచర్ ఏమనొద్దు అని. పొరపాటున ఎవడో తుంటర పని చేస్తే ఆ తుంటర పని చేసిన అబ్బాయిని ఆ టీచర్ మందలిస్తే వీడు ముందే భయపడిపోతాడు, ఇక్కడే పక్క దడిపేస్తాడు. ఇవన్నీ స్ట్రెస్సే కదా. అవును సార్, అంటే ఇప్పుడు చాలా వరకు భయం వల్ల కూడా మనకి డిసీజెస్ వస్తాయి అంటారు కదా, ఎలాంటి టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి సార్? ఇప్పుడు భయము, బాధ, కోపం, క్రోధం, అసూయ, ఇవన్నీ కూడా నెగటివ్ ఇమోషన్స్. ఏ నెగటివ్ ఇమోషన్స్ వల్లనైనా మనకు జబ్బులు రావచ్చు. మన జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ బట్టి మీకు ఏ వీక్ ఆర్గన్ ఉంటే, ఏ వీక్ యాక్సెస్ ఉంటే అది మీకు అఫెక్ట్ అవ్వచ్చు. చాలా మంది డాక్టర్లు ఈ థియరీని నమ్మరు, కానీ ప్రకృతిలో జరిగేది ఇదే. మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం, వాటిని ఉపయోగించుకొని మనం క్యూర్ కూడా చేస్తున్నాం. ఉదాహరణకు చిన్న పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. టైప్ 1 డయాబెటీస్ అంటే మీ ప్యాంక్రియాస్
అసలు ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం సడన్ గా ఆపేస్తుంది. అంటే సడన్ గా ఆపేస్తుందా లేదనుకుంటే పుట్టినప్పటి నుండే ఉండదా? అందరూ అదే అనుకుంటారు. టైప్ 1 డయాబెటీస్ అంటే జెనెటిక్, పుట్టుకతోనే అంటారు, పుట్టుకతోనే వస్తుందని అనుకుంటారు. కానీ టైప్ 1 డయాబెటీస్ పిల్లల్ని మీరు గమనిస్తే పుట్టుకతోనే వాడు ఇన్సులిన్ లోపంతో ఏం పుట్టడు. ఒక 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో 10 ఏళ్ళకో అప్పుడు దాకా బాగానే ఉంటాడు, అన్ని తింటాడు, అరిగించుకుంటాడు. ఎప్పుడైతే 7-8 ఏళ్ళ తర్వాత సడన్ గా ఒక రోజు షుగర్స్ ఎక్కువైనా డయాగ్నోజ్ అవుతుంది. అప్పుడు టైప్ 1 గా నిర్ధారిస్తారు. అంటే ఈ 7 ఏళ్ళు మరి పనిచేసినట్టే కదా. ఒకవేళ పుట్టుకతో వస్తే 7 ఏళ్ళు కూడా ఉండకూడదు. సో సాధారణంగా ఈ టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఆటో ఇమ్యూన్ అంటే, ఆటో అంటే మన శరీరమే ఆటోమేటిక్ గా మన శరీర భాగానికి వ్యతిరేకంగా పనిచేయడం. అంటే మన శరీర భాగంలో ఏదో ఒక భాగాన్ని శత్రువు అనుకుంటది. అది ప్యాంక్రియాస్ శత్రువు అనుకుంటే టైప్ 1 అవుతుంది. అదే మీ కీళ్ళు శత్రువు అనుకుంటే మీకు ఆర్థరైటిస్ వస్తుంది. మీ వెన్నుపూస శత్రువు అనుకుంటే యాంకలోజింగ్ స్పాండిలోసిస్ వస్తుంది. మీ థైరాయిడ్ శత్రువు అనుకుంటే ఆటోఇమ్యూన్ థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. అలా మీ ఇంటెస్టైన్ శత్రువు అనుకుంటే క్రాన్స్ డిసీజ్, ఇరిటబుల్ బవల్స్, ఇవన్నీ ఒక ఆటోఇమ్యూన్ కేటగిరీ ఆఫ్ డిసీజెస్. ఇవన్నీ ఎలా ట్రిగ్గర్ అవుతాయి? మీకు ఇలాంటి ఏదో నెగటివ్ స్ట్రెస్ హార్మోన్ ప్రభావం చేత, నెగటివ్ ఆలోచనల చేత మీరు ఇక్కడే క్యారీ చేస్తే, లాంగ్ రన్ లో క్యారీ చేస్తే, అది ఒకసారి మనం సడన్ గా భయపడ్డాం, మళ్ళీ 5 నిమిషాల్లో నార్మల్ అయ్యాం, ఏం కాదు. కంటిన్యూస్ గా మీరు బాధ పెట్టుకుంటే ఇటువంటి ఏదో ఒక జబ్బు మీ వీక్ ఆర్గాన్ని బట్టి మీకు రావచ్చు. ఓకే సరే, ఈ వీటన్నిటికీ శాశ్వతమైన పరిష్కారం అనేది మన విషయాలతో ఏదైనా మీరు ఇవ్వగలరా? మన విష్ హెల్త్ లైఫ్ స్టైల్ క్లినిక్స్ లో మనము కాన్స్టిట్యూషనల్ హోమియోపతి పద్ధతి ద్వారా మనం ఈ సమస్యలకు పర్మనెంట్ క్యూర్ చేసే అవకాశం ఉంది. ఎలాగంటే మన హోమియోపతి మందుల్లో మీ ఆలోచనల వల్ల మీకు ఏ శరీర భాగం ఎఫెక్ట్ అవుతుంది, ఈ రెండింటిని కలిపి మనం మందులు ఇచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి మీకేం సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, మీకేమి పిచ్చికో మెంటల్నెస్ కో ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. ఇది మనకు అందరికి ఉండే ఇమోషన్సే. మనకి బాధ, కోపం, ఆనందం అందరికీ మనం కత్తిని కత్తితోనే కోయాలన్నట్టుగా మన నెగటివ్ ఆలోచనలకు అలాంటి సిమిలర్ గా ఉండే ఒక మెడిసిన్ అంటే మీ ఆలోచనలు ఏమైంది, దానివల్ల ఏ శరీర భాగం ఎఫెక్ట్, ఈ రెండింటి కాంబినేషన్ లో ఇచ్చే హోలిస్టిక్ ట్రీట్మెంట్ అన్నమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు తగ్గించవచ్చు. చాలా వరకు మీరు చూస్తే ఇప్పుడు ఇందాక చెప్పిన లిస్ట్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అన్ని అలోపతి సైన్స్ లో కానీ లైఫ్ లాంగ్ మెడిసిన్స్, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వటమే జరుగుతుంది. ఒక టైప్ 1 డయాబెటీస్ ని మనం క్యూర్ చేయలేం కానీ కంట్రోల్ చేయొచ్చు. మిగతా అన్ని డిసీజెస్ ని మనం ఖచ్చితంగా పూర్తి రికవరీ ఇవ్వచ్చు. వాళ్ళకి ఆల్రెడీ కొద్దిమంది అయితే స్టీరాయిడ్స్ వేస్తారు, కొన్ని పెయిన్ కిల్లర్స్ వేస్తారు, వాళ్ళ జబ్బుని బట్టి. అది తప్పని నేను అనట్లేదు, వాళ్ళ సైన్స్ లో అది కరెక్టే. మీకు తాత్కాలికంగా రిలీఫ్ ఇచ్చిన హోమియోపతి కాన్స్టిట్యూషనల్ విధానంలో, జనరల్ హోమియోపతిలో కూడా ఈ అవకాశం లేదు. ఎప్పుడైతే ఎవరైతే ఈ మైండ్ బాడీ కోఆర్డినేషన్లో స్టడీ చేస్తారో వీటి ద్వారా మనం పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం కల్పించవచ్చు. కొద్ది మందిలో 6 నెలలు పడుతుంది, కొద్ది మందిలో సంవత్సరం పడుతుంది. మీ జీవితకాలంతో పోల్చుకుంటే 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు పెద్ద ఇదేం కాదు. ఇప్పుడు చాలా మంది ఇలా క్లినిక్ వచ్చి ఇలా మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు వచ్చి డాక్టర్ దగ్గర చూయించుకోవాలంటే వాళ్ళు ఇంకా ఇన్నర్ గా కూడా లోగా ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి ఇంట్లోనే ఉండి ఏదైనా చేసుకోవడానికి మీరు ఏదైనా సలహాలు చెప్పగలరా? మనం ఇంట్లో ఉండి చేసుకోవాలంటే ఫస్ట్ మీ అంతటా మీరుగా చేసుకోవాల్సింది ఏంటంటే అసలు మనం ఏం జరుగుతుంది మీరు అర్థం చేసుకోండి. నాకు స్ట్రెస్ ఉందా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నిజంగా నాకు ఇది జరుగుతుందా? ఓకే, జరుగుతుంటే మీ అంతటా మీరుగా ఏం చేసుకోవాలంటే ఫస్ట్ వీలైనంత వరకు నెగటివ్ థాట్స్ నుంచి బయటకు రండి. పాజిటివ్గా ఆలోచించండి. పొద్దున్న లేవగానే, పడుకునే ముందు, ఈ 2 టైంలో మీరు పాజిటివ్గా అంటే నేను ఐ కెన్ డూ ఇట్, నాకు ఇదేం కాదు, నేను బయటపడగలుగుతా, అది అనారోగ్యమే కానివ్వండి, మానసిక క్షోభే కానివ్వండి, ఏదైనా నేను బయటపడగలుగుతా అని మిమ్మల్ని మీరు ధైర్యం చెప్పుకుంటే నెక్స్ట్ ప్రకృతి మొత్తం మీకు సహకరిస్తుంది. అన్నిసార్లు మీ అంతటా మీరు హీల్ చేసుకోలేకపోవచ్చు. అప్పుడే ఈ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి హెల్ప్ చేస్తుంది. మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ జబ్బు పడేంత తీవ్రంగా ఉన్నప్పుడు మీ ప్రయత్నాలు వేరే వాళ్ళతో మనం సపోర్ట్ చేసుకుంటే అప్పుడు మనకి బెటర్ అవుతుంది. మనం దాని జబ్బును కూడా మనం తగ్గించుకోవచ్చు. అందుకే అన్నారు కదండి, ఇప్పుడు మనసులో బాధ చెప్పుకుంటే పోతుందని. దాని అర్థం ఏంటంటే వెంటిలేషన్, ఇమోషనల్ వెంటిలేషన్ కావాలి. ఇమోషనల్ బాటిలింగ్ అప్ అంటే ఇమోషన్ సపరేషన్. ఈ సపరేషన్ అన్ని మీలో మీరే బాధపడి కుంగిపోతే
మనకి జబ్బులు వస్తాయి. ఇవన్నీ మనకి నిగూఢంగా మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం, కానీ దీని ఒక థెరప్యూటిక్ యాంగిల్ ఎవరు చూడట్లేదు. సో ఆ థెరప్యూటిక్ యాంగిల్ చూసి ట్రీట్ చేయగలిగే అద్భుతమైన అందరూ ఏమనుకుంటారంటే స్ట్రెస్ ఉంది, మాకు స్ట్రెస్ ఉంది, లేదా పని వల్ల స్ట్రెస్ ఉంది, లేదా నిద్ర వల్ల స్ట్రెస్ ఉంది అని అనుకుంటారులే, కానీ దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలనే దానికి ఎవరు ఆలోచించట్లేదు. అవును, మనకి సైన్స్ ఎంత డెవలప్ అయిందంటే మనం మన స్ట్రెస్ నే మనం ఆయుధంగా వాడుకొని దాని మందులు ఉన్నాయి హోమియోపతిలో, వేరే ఏ సైన్స్ లో లేవు. అంటే అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఇటువంటి జబ్బులకు అన్నిటికీ శాశ్వత పరిష్కారం కనుక్కునే అవకాశం ఉంది. సో మనం ఇప్పుడు దాకా ఈ స్ట్రెస్ గురించి సమస్య తెలుసుకున్నాము, దాన్ని ఎలా క్యూర్ చేయాలో తెలుసుకున్నాము. మా అంతటా మేము చేసుకోవాలనుకుంటే ఎలాంటి టిప్స్ చెప్తారు మీరు? ఓకే, మనంతటా మనంగా మనకు ఎట్లయితే శరీరంలో నెగటివ్ ఎనర్జీ ఉంటే డీటాక్సిఫికేషన్ శారీరకంగా చేస్తాము ఆహారం ద్వారా, ఇమోషనల్ డీటాక్సిఫికేషన్ కూడా మనం చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అది. ఎంత డాక్టర్లు మందులు ఇచ్చినా మీ ప్రయత్నం ఉంటే మీరు త్వరగా రికవర్ అవుతారు. కాబట్టి ఇమోషనల్ డీటాక్సిఫికేషన్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే గ్రాటిట్యూడ్. ఈరోజు మనకి దేవుడు ఏం మంచి చేశాడు, సరే ఎన్నో బాధలు ఉన్నాయి, ఒకటో రెండో మంచి ఉంటాయి కదా, మనం గుర్తు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిద్ర లేచాము, మన ఊపిరి ఉంది, మనం బతికే ఉన్నాం, అదే ఫస్ట్ వరం. ఎందుకంటే ఎంతోమంది 4 గంటలకు 3 గంటలకు అర్ధరాత్రి నిద్రలో చనిపోతున్నారు, మనం చనిపోకుండా బతుకున్నాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ గిఫ్ట్ మనకి ఈ రోజుకి. సో బీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. మీరు ఏ దేవుడు నమ్మితే ఆ దేవుడు. ఓకే, రెండోది ఈ రోజు నాకు ఏం మంచి జరిగింది, చిన్న చిన్నదే కావచ్చు, మీరు రాసుకోవడం స్టార్ట్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు నాకు ఏం మంచి జరిగింది. ఉదాహరణకి మీరు మంచి వంట వండారు, మీ నాన్న వచ్చి బాగా వండావు బేటా అని చెప్పారు, యూ ఫెల్ట్ హ్యాపీ. సో అది రాసుకోండి. అట్లా చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న మంచి విషయాలు ఏమున్నాయి, చెడు విషయాలు రాయద్దు, చెడు విషయాలు దండిగా ఉన్నాయి మనకి. అట్లా చిన్న చిన్న విషయాలు రాసుకోండి, జర్నలింగ్ అంటారు. తర్వాత ప్రేయర్, ప్రార్థన. మీరు ఏ మతస్థులైతే ఆ మతస్థులు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే మీకు బాడీలో మెటబాలిక్ రేట్ కంట్రోల్ అవుతుంది, తద్వారా మీకు ఎన్నో మంచి విషయాలు జరుగుతాయి. తర్వాత క్షమించడం నేర్చుకోండి. ఎవడైనా మీకు శత్రువు చేసి ఉండొచ్చు, మీ తప్పు లేకుండానే మిమ్మల్ని నిందించవచ్చు, మీకు తప్పు లేకుండా మిమ్మల్ని రకరకాల సమస్యలు క్రియేట్ చేసి ఉండొచ్చు, వదిలేసేయండి. ప్రకృతి నమ్మితే ప్రకృతి, దేవుని నమ్మితే దేవుడు, టైంని నమ్మితే టైముడు, వాడి టైంకి వాడికి తగిన శాస్త్రం జరుగుతుంది. అవును సార్, నేను కూడా కొన్ని చోట్ల విన్నాను, మనం ఎవరికైతే క్షమాపణ పెట్టేస్తామో అప్పుడు మన బాడీ కూడా బాగా తేలిగ్గా ఉంటుంది, మనం కూడా హ్యాపీగా ఉంటాం. దాని అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ క్యారింగ్ దట్ గిల్ట్. మనం ఆ కోపం మనలోనే కదా డ్యామేజ్ అవుతుంది, వాడు బాగానే ఉంటాడు. కాబట్టి మనం వాడిని క్షమించడం చేస్తే మన బాడీ హెల్తీ అవుతుంది, తద్వారా మీ రోగాలు బెటర్ అవుతాయి. అలా మనం ప్రేయర్ అయిపోయింది, మెడిటేషన్ అయిపోయింది, గ్రాటిట్యూడ్ అయిపోయింది, మీరు ధ్యానం చేయండి. ధ్యానం అంటే ఇది యోగా, ధ్యానం ఇవన్నీ ఒక మతానికి సంబంధించినవి కాదు. మీరు అనుకునే ఒక మైండ్ స్టాండ్ స్టిల్నెస్, మైండ్ కామ్నెస్ ప్రాక్టీస్ చేయండి. ఏ పని చేయొద్దు, ఒక 10 నిమిషాలు ఇన్ బిట్వీన్ వర్క్ అయినా చేయండి. సో ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ బాడీలో టోటల్గా ఇమ్యూన్ సిస్టము ఆటో రిపేర్ స్టేజ్కి వస్తుంది. ఆటో ఇమ్యూన్ డ్యామేజ్ నుంచి ఆటో రిపేర్ స్టేజ్కి వస్తుంది. తద్వారా మీ డాక్టర్లు ఇచ్చే మందులకు మీ ప్రయత్నం తోడై త్వరగా రికవర్ అవుతుంది. సో ఇలా మనం ఇమోషనల్ డీటాక్సిఫికేషన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి అన్ని మతాల్లో రిఫరెన్స్ ఉంది, అన్ని గ్రంథాల, బైబుల్లో రిఫరెన్స్ ఉంది, భగవద్గీతలో ఉంది, ఖురాన్లో రిఫరెన్స్ ఉంది, అన్నిట్లలో రిఫరెన్స్ ఉంది. సో ఆ రిఫరెన్స్ ఆధ్యాత్మికంగా ఉంటే సైంటిఫిక్గా కూడా వీటన్నిటి మీద ఎన్నో రీసెర్చ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా మంది అలోపతి డాక్టర్లు కూడా ఒకప్పుడు ఒప్పుకోని వాళ్ళు కూడా ఇప్పుడు ఎస్ దెర్ ఈజ్ ఎ స్కోప్ ఫర్ దిస్. అందుకనే మైండ్ వెల్ బీయింగ్ అని చెప్పేసి ఇప్పుడు మీరు చాలా మంది ఇంటర్నేషనల్ రైటర్స్ పాజిటివ్ అఫర్మేషన్స్ అని వాటి మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాటి మీద థెరపీస్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. చూసారు కదండి మన డాక్టర్ గారు ఎంత మంచి సలహాలు ఇచ్చారో. కాబట్టి మీ ఆలోచనే మీకు శత్రువు కాకుండా ఉండాలంటే మంచిగా ఆలోచించండి, మీ యొక్క ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోండి. వచ్చే వారం ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.